డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల్లో సాక్షి ప్రబోధాలు అనే కార్యక్రమానికి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అసలు ఈ సాక్షి ప్రబోధాలు అనే కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది? సాక్షి పేపర్లో వాళ్ళు రాసే దొంగ మాటలు, అబద్ధాలు, ఆనిముత్యాలే అని అనుకోవాలి. వాటన్నిటినీ మనం ప్రతిరోజు ఇలా సాక్షి ప్రబోధాలు పేరుతోటి ఎందుకు చేయవలసి వచ్చింది అనే దాన్ని నేను గత వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఉపోద్ఘాతాన్ని కూడా చూసి అసలు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అనే దాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈరోజు ఏప్రిల్ 15వ తారీఖున సాక్షి పేపర్లో వచ్చిన ఆనిముత్యాలను మొత్తాన్ని ఒకసారి చూద్దాం మనం. అసలు టాప్ హెడ్డింగ్లోనే పెట్టారు, టీడీపీ పాలనలో టీటీడీ అబాసుపాలు. అబాసుపాలు ఎప్పుడైందనేది అందరికీ తెలుసు. ఇక కింద క్యాప్షన్ కూడా అత్యద్భుతం అన్నమాట, సత్యం వద ధర్మం చెర. ఇలాంటి సత్యం వధించబడింది, ధర్మం చెరజేయబడింది, చెరపట్టబడింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇక సాక్షి మరి సత్యం వద ధర్మం చెర అని టైటిల్ కూడా పెట్టేసుకున్నారు. ఇక గోశాలలో గోవుల మృతి ముమ్మాటికి నిజం, పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలు. గోశాలలో ఏ గోశాలలో గోవులు మృతి చెందకుండా ఉంటాయి చెప్పండి? వయసు రీత్యా కావచ్చు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కొన్ని వాటికి వచ్చి సోకిన కొన్ని వ్యాధుల మూలాన కావచ్చు జరుగుతాయి. ఎంత మెడికేషన్ చేసినప్పటికీ ఎప్పటికీ జరిగేదే. దాని మీద ఒక రాజకీయం చేసుకుంటూ ఈ రోజున మరి ఎక్స్ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఏదో అద్భుతమైన దీన్ని బయట పెడుతున్నానని పెట్టాడు. దానికి ప్రతిగా మరి నిన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎందుకంటే వీళ్ళందరూ మరి ఏదైనా ఒక అవుట్లెట్ రావాలి అని అంటే ఇంకా ఆ పేపర్లే మిగిలినవి. వీళ్ళకంటే సాక్షి పేపర్ ఉంది, మరి టీడీపీకి ఏ పేపర్ ఉంది? అట్లాంటి పేపర్లోనే వస్తాయి కాబట్టి మరి అందులో వేసిందని మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇందులో. అంటే ఒక్కో చోట ఒక్కొక్క రకంగా రాశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క రాశారు అని అంటే వాళ్ళందరూ కూడబలుక్కొని మాట్లాడుకుంటారా? అదే గోవుల మృతిపై అసత్య ఆరోపణలు. నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అన్న దాంట్లో అసత్య ఆరోపణలే, 20 నుంచి 22 గోవులు మాత్రమే మృతి చెంది ఉండవచ్చు టీటీడీ చైర్మన్. ఎందుకంటే ఆయనకేం తెలియదు, ఉండవచ్చు అనే మాటనే చెప్పాడు. మరి ఇక పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే రోడ్డుపై తిరిగేది లేదు ఎమ్మెల్యేలు. 40 గోవులే మృతి చెందాయి తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు. ఈయన కూడా, ఈ ఎమ్మెల్యేకి కూడా మరి ఎంత అవగాహన ఉందో తెలియదు. నిన్న అసలైన అవగాహన ఉన్న వ్యక్తి కానీ, దాని మీద ప్రతిస్పందించిన వ్యక్తి కానీ మరి టీటీడీ ఈవో శ్యామలరావు. గోశాలలో గత 3 నెలల్లో 43 ఆవులు మృతి చెందాయి టీటీడీ ఈవో శ్యామలరావు. ఎందుకంటే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి గోశాలలో ఏం జరిగేది, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండగా ఏం జరిగింది అనే దాన్ని కూడా ఆయన ఫోటోలు, సీసీ కెమెరాలు వీటన్నిటి ద్వారా చూపించాడు. నాచుపట్టిన నీళ్లు పెట్టినట్టు, సరిగా వైద్యం చేయించకుండా కాలం తీరిపోయిన అంటే డేట్ అయిపోయిన మందులని గోవులకు వాడితే చనిపోయినట్టు ఆయన కూడా మరి వాటన్నిటిని కూడా బయట పెట్టాడు. వీళ్ళు ఏ ఆధారం ఉందని 4 ఫోటోలు చూపిస్తూ ఉన్నారో అలాగనే మరి ఆయన కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ బయట పెట్టారు కదా. వాటి ద్వారా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఏవో కూడా చూసుకోవాలి. ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెబుతూ ఉన్నారు గుంటూరు జిల్లా పొన్నకల్లో సీఎం చంద్రబాబు. ఆవులు చనిపోయాయి అని అబద్ధాలు చెబుతూ ఉన్నారనంటే ఒక్క ఆవు కూడా చనిపోలేదని కాదు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అక్కడ మీరు చెప్పినంతగా ఇన్ని ఎక్కువగా చనిపోయాయి, వాళ్ళేంటి 100కు పైగా చనిపోయాయి అనేది కదా కరుణాకర్ రెడ్డి ఆరోపణ. అంటే జరిగి ఉండలేదనేది దాని వెనక ఉద్దేశం. కాకపోతే ఉద్దేశాల్లో నుంచి కూడా ఏదో కోడిగుడ్డు మీద ఏకల బీకినట్టు వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంకా అసలైన ఆణిముత్యం ఇక్కడ ఉంది. అసలు వక్ఫ్ బిల్లుకి కొత్త వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం. వక్ఫ్ చట్ట సవరణలు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘించడమే. ఇంత ఉల్లంఘిస్తుంది అని చెప్పిన తర్వాత వీళ్ళ సహకారం రాజ్యసభలో బీజేపీకి ఎలా వచ్చిందండి? సరే, వాళ్ళ దగ్గర ఎంతమంది ఓటేశారు, ఎవరు ఓటేశారు అనేది కాదు. ఇక్కడ కుండబద్దలు అయితే ఓపెన్గా ఓ ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి పేపర్కి కూడా.
పరిమళనత్వాన్ని ఎవరికి ఓటేశాడు, ఆ ఓటుని బయటకు చూపించే దమ్ము మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? పరిమళనత్వాన్ని వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశాడు అనే విషయాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా? ఆ రోజున మీరు ఆ రాజ్యసభ సీట్ని వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఆ కారణానికి ఇప్పుడు మరి పరిమళనత్వాన్ని మీరు చెప్పిన మాట వినడు. అందుకోసం అని చెప్పేసి మీరు అసలు కనీసంలో కనీసం దీని మీద మీరు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇక ఏదో చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయిన తర్వాత ఇదిగో మేము ఒక జారీ చేశాము అనే ఒక కాగితాన్ని తర్వాత చూపించారు. ముందుగా మీరేమన్నా జారీ చేశారా? వాటన్నిటిని జారీ చేయలేదు అనే సంగతే మరి నేషనల్ మీడియా కూడా కేవడైకి వస్తుంది. మతం ఆధారంగా వివక్ష తగదు, వక్ఫ్ నిర్వహణ సరిగా లేకుంటే జోక్యం చేసుకోవాలి తప్ప మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. వక్ఫ్ చట్ట సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ప్రాతినిధ్యం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. కొత్త చట్టాలని సవాల్ చేస్తూ సుప్రీంలో వైఎస్ఆర్సీపీ పిటిషను. ఇదంతా ఒక డ్రామా. ఇదిగో వక్ఫ్ చట్టం మొత్తం, అందులో జరిగిన సవరణలు మొత్తం చంద్రబాబు నాయుడు మూలానే జరిగినాయి అని ఇక్కడ ముస్లింలందరూ టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చేయండి అని చేయటానికి పూనుకున్న ప్రచారానికి ఇదొక మరొక ఆధారం కింద చూపించుకొని ఇదిగో మేము సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. ఎంతో న్యాయబద్ధంగా అమరావతి రైతులందరూ పోరాడుతుంటే వాళ్ళకి ఎదురుగా వాళ్ళ డబ్బులు పెట్టే, అంటే ఇప్పుడు ప్రజాధనం పెట్టే లాయర్లను పెట్టి సుప్రీంకోర్టు దాకా తిరిగిన మహాగనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. మరి ఈ రోజున వక్ఫ్ చట్టానికి అన్నిటికంటే కూడా ఒకటే సవాల్ స్వీకరిస్తే చాలా హోందాతనంగా ఉంటుంది. పరిమళనత్వాన్ని ఓటు ఎవరికి వేశాడు, ఆయన ఓటుని మీరు బహిర్గతపరచగలరా? ఈ సవాల్ని స్వీకరిస్తే మీకు వక్ఫ్ చట్టంలో ఇక దాని మీద మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా న్యాయం మీ వైపు నిలబడుతుంది. మీకు అంత దమ్ము ధైర్యం ఎక్కడుంది? మీరు ఆ పరిమళనత్వాన్ని ఓటునేం బయట పెట్టలేరు కదా. ఇంకా పెగాసిస్ నిజమే. 2018-19 మధ్య భారత్లో 100 మంది ప్రముఖులపై నిఘా. ఈ పెగాసిస్ దీని మీద ఒక అత్యద్భుతమైన అబద్ధాలు అన్నమాట. మరి ఆ రోజున పెగాసిస్ నిఘా నిజమే. 2018-19 మధ్యలో భారత్లో 100 మందిపై ప్రముఖులపై నిఘా. అప్పటి పాలక పక్షాలతో ఒప్పందం, స్పైవేర్తో ట్యాపింగ్, వాట్సాప్ యాజమాన్యం సంస్థ మెటా ఇప్పుడు వెల్లడి చేసిందట. 2018-19లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై టీడీపీ ప్రభుత్వం నిఘా. అదే విషయాన్ని వెల్లడించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తాజా నిర్ధారణ ఇచ్చిన మెటా. మరి ఇన్ని జరిగినాయి కదా. 19-24 మధ్య అధికారంలో ఎవరున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉండి మీపై జరిగిన ఈ కార్యక్రమాన్ని మొత్తం బయట పెట్టలేకపోయారా? ఎందుకంటే మీలాగా మీరు అధికారంలోంచి తప్పుకొని గానే మరి ఆఫీసులో ఉన్న ఫైల్స్ దగ్ధం అయిపోవటం కానీ, లేకపోతే హార్డ్ డిస్క్లు మాయమైపోవటం కానీ ఇలాంటిది ఏది ఆ రోజున జరగలేదే. అంటే ఏ సమాచారం బయటకు చేరవేయబట్టం కానీ చెరబట్టబట్టం కానీ జరగలేదు. కానీ మీరు అధికారంలోంచి బయటకు పోగానే కూటమి అధికారంలోకి వస్తుందనగానే ఎన్ని ఆఫీసుల్లో ఎన్ని ఫైల్స్ దగ్ధం అయిపోయాయి. వాసుదేవ్ రెడ్డి ఆఫీస్ తాళం పగలగొట్టి హార్డ్ డిస్కులు ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు? వీటన్నిటినీ మీరే ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండేది కదా. 19-24 మధ్య నోరెత్తి మాట్లాడకుండా ఈ పెగాసస్ గురించి కానీ ఏదేని గురించి అయినా, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారుగా, మీరు విచారణ జరిపించవచ్చు కదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుద్దని ఈ పెగాసస్ గురించి నోరెత్తి మాట్లాడరు. ఇప్పుడు మళ్ళీ దాని గురించిన దీన్ని మాత్రం ఇప్పుడు పేపర్లో రాసుకుంటానికి సాక్షి పేపర్లో వీటన్నిటి మీద వాడతారు. ఇంకా మహాద్భుతమైనది ఏంటంటే సిట్టు లక్ష్యం తప్పుడు సాక్ష్యం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసు, చంద్రబాబు సర్కారు కుట్ర, అధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్టు. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసింది ఏందనేది ఎవరికి తెలియదు చెప్పండి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయన మీద పీటీ వారెంట్లు ఇష్యూ చేయడానికి మీరు చేసిన కేసులన్నింటిలోనూ చేసింది అదే కదా. వాటిని బలపరిచే ఆధారాల సేకరణలో మాత్రం విఫలం.
అందుకే దొంగ సాక్ష్యాలను సృష్టించేందుకు ప్లాను. ముందుగానే తమకు కావలసిన విధంగా పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు సిద్ధం చేసుకున్న సిట్టు వాటినే తమ వెంట తీసుకెళ్లి తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించాలని ఛాన్సు. ఇది 2వ పేజీలో ఉంది. ఒకసారి మనం దాన్ని చదువుదాం. ముందుగానే సిద్ధం చేసుకుని వెళ్ళినట్టు ఈ సిట్టు వాళ్ళు అధికారులు ముందుగానే పెన్ డ్రైవ్లన్నీ సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్ళి వెతికినట్టుగా వెతికి తీసినట్టుగా తీస్తున్నారు అనేది ఇప్పుడు వీళ్ళ ఆరోపణ. అసలు అదే గనక నిజమైతే వాసుదేవరెడ్డి ఏది ఈ మధ్యం ఏపీబీసీఎల్లోనే వాసుదేవరెడ్డి ఆఫీసు తాళం పగలగొట్టి అందులో ఉన్న హార్డ్ డిస్కులు ఫైల్స్ మొత్తం కారులో వేసుకొని వెళ్తుంటే చుట్టుపక్కల గ్రామస్తులు చూసి ఆయన మీద కంప్లైంట్ చేస్తే పోలీసులు వెంబడించి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఇంట్లో మరి హార్డ్ డిస్కులు దొరికాయి, ఫైల్స్ దొరికాయి, అన్నిటినీ స్వాధీనం చేసుకొని ఆ రోజే కదా కేసు పెట్టింది. ఇలాంటి వాటన్నిటినీ ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆడ నిజంగానే ఏం లేదు అని అనుకుంటే. యాక్చువల్గా ఇప్పుడు సిట్ ఏం చేసింది, ఈ మద్యం కుంభకోణంలో అసలు కీలక పాత్రధారి అయిన విజయసాయిరెడ్డి కూడా దీన్నే ధృవీకరించాడు ఒకరోజు ప్రెస్ మీట్లో. ఈ రాజకాశ్ రెడ్డి ద్వారానే జరిగింది అని అంటే రాజకాశ్ రెడ్డిని విచారణకు పిలిచారు. అతను విచారణకు రాకుండా డొమ్మా కొడుతున్నాడు. ఎందుకు కొడతాడు అని అంటే అరెస్ట్ చేస్తారేమో అని భయం. ఎందుకంటే అరెస్ట్ చేస్తే మొత్తం విషయాలు బయటకు వచ్చేస్తాయి అనేది కూడా భయం. దాంతోపాటుగా ఆ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అతను. వీళ్ళు కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది సిట్టు మీద. ఖచ్చితంగా రాజకాశ్ రెడ్డిని పట్టుకుంటారా లేదా అని. ఆయన మీద ఆల్రెడీ ఒక పోలీసు వాళ్ళు దీన్ని నిఘా కూడా పెట్టడం జరిగింది. వాటన్నిటినీ వాళ్ళు ఖచ్చితంగా రాజకాశ్ రెడ్డిని ఏ రోజైనా పట్టొచ్చు అనే అవకాశం ఉంది. దానికోసం అని ఇప్పుడు ఈ రోజున సిట్టు లక్ష్యం తప్పుడు సాక్ష్యం అని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసుకు చంద్రబాబు సర్కారు కుట్ర. అందుకే హైదరాబాద్లో ఆకస్మిక తనిఖీలు. వీళ్ళు చూడండి, ఎక్కడెక్కడ గోల్మాల్ చేసే వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము, రాష్ట్రంలో ఉన్న అధికారం, కానీ వీళ్ళు మొత్తం గోల్మాల్ చేసేదంతా హైదరాబాద్ నుంచి. ఈ హైదరాబాద్ వీళ్ళకు పెద్ద అడ్డా అయిపోయింది అందరికీ. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు సాగుస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం దొంగ సాక్ష్యాలను సృష్టించే పనిలో పడింది. అందుకోసం టీడీపీ వీర విధేయుల అధికారులను నియమించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును రంగంలోకి దింపింది. సిట్టు సోమవారం కార్యాచరణకు తెరదీసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో సలహాదారుగా వ్యవహరించిన రాజకాశ్ రెడ్డి నివాసం హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు పేరిట హడావుడి చేసింది. అసహనంలో రగిలిపోతున్న పెద్దలు. ఏంటంటే అతను దొరకటం లేదు, పోలీసు వ్యవస్థ మీద ప్రెషర్ ఉంది. ఏదైనా ఓ పని అప్పచెప్పినప్పుడు దాంట్లో పని జరగనప్పుడు పైనుంచి ఒత్తిడే ఉంటుంది. కాకపోతే వీళ్ళేంటి, మీరు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతోటే ఎందుకు దొంగ సాక్ష్యం చెప్పించడం లేదు అని ఒత్తిడి చేస్తున్నారు అని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలైన ఒత్తిడి చేశాడు. ఫలానా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఫలానా వాళ్ళని చేయలేదని. మరి రఘురామకృష్ణరాజు మీద ఎన్ని రకాలైన ఆరోపణలు జరిగినాయి. ఆయన్ని మరి మీ పార్టీలోంచి మీరు సస్పెండ్ చేసే అవకాశం ఉన్నా కూడా పోయి మరి స్పీకర్ దగ్గర కూర్చొని ఆయన అనర్హుడిగా ప్రకటించండి అని ఒత్తిడి చేసే కార్యక్రమాలు మీరెన్ని చేపట్టలేదు ఆ రోజున. ఒక పెద్ద ప్రైవేటు విమానం వేసుకొని వెళ్ళారు కదండి మీ ఎంపీలందరూ కలిసి ఆ రోజున లోక్సభ స్పీకర్ దగ్గరికి. అయినా కూడా అలాంటి కార్యక్రమాలు ఏమి జరగలేదు. ఎందుకంటే ఆయన వ్యవహరించిన తీరు న్యాయం నిబద్ధతతోటి ఉంది కాబట్టి. మీరు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మీరు చేయకుండా అక్కడికి వెళ్ళి ఒత్తిడి తెచ్చారు. అలాంటి ఒత్తిడి మరి అందరూ తెస్తారు. అందున అధికారుల మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తే కానీ పనులు కాని రోజులు ఈ రోజున. ఎందుకంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మిగతా ఇతరత్ర డిపార్ట్మెంట్లో కావచ్చు, మీ అనుయాయులు మీకు ఇంకా అడుగులకు మడుగులు వస్తే వాళ్ళు ఎంతమంది లేరు. అలాంటిది ఈ వ్యవహారం మొత్తం తేల్చాలంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అలాంటివి తీసుకొచ్చిన రోజున ఇదంతా జరుగుతాయి. ఇంకా పెగాసిస్ నిఘా నిజమే. అక్కడికి వస్తే ఒకటే క్వశ్చన్, మీరు అధికారంలో ఉండగా దాన్ని ఎందుకని వదిలేసి ఈ రోజున మళ్ళీ రాసుకుంటున్నారు. స్పైవేర్ నిఘాలో 2వ స్థానంలో భారత్,
నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్ రూపొందించిన ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాలు ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకుని ఈ జాబితాలో పెగాసిస్ను ఉపయోగించిన దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉండటం గమనార్హం. మరి అట్లాంటి ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా వాడారేమో. అనుమానం రావటం అనేది సహజమైన పని కదా. 2018-19లో భారత్లో 100 మంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరులు వాట్సాప్ నెంబర్లపై ఎన్ఎస్ఓ గ్రూపు పెగాసిస్ స్పైవేర్తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా 58 కోట్లు. దీంతో పాటు ఏంటంటే మమతా బెనర్జీ కూడా ఇప్పుడు అసెంబ్లీలో బయట పెట్టింది, చంద్రబాబు నాయుడు కొన్నాడు, మీరు కూడా కొనండి అని ఎన్ఎస్ఓ అధికారులు ఆమె దగ్గరికి వెళ్ళారట. వాడు ఏదో ఒక మ్యాటర్ చెప్పాడు అనుకోండి, ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏం చెబుతారు, అదేదో సినిమాలో ప్రకాష్ రాజు కూడా చెబుతాడు, నేను వెళ్ళి అమితాబ్ బచ్చన్తో ఫోటో దిగుతాను, ఆయనకి నాకు సంబంధం ఉందని చెబుతాను, ఇక మీరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని బయట పెట్టే కార్యక్రమంలో బిజీగా ఉంటారు, నేను పారిపోతానని చెప్పినట్టు ఆ ఎన్ఎస్ఓ వాడు ఏదో చెబుతాడు కొనిపించాలని. అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కొన్నారు, అక్కడ వాళ్ళు కొన్నారు, ఇక్కడ వీళ్ళు కొన్నారు అని చెబుతారు. ఆవిడ కొనే ఉద్దేశం లేనప్పుడు కొనకుండా ఉంటామే. లేదు అని అంటే ఇప్పుడు బయట పెట్టదలుచుకుంది అనుకోండి, బయట పెట్టదలుచుకుంటే అసెంబ్లీలో ఊరక పేరు చెప్పటం కాదు, ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు కలిశారు, ఆ కలిసిన దాన్ని ఎక్కడ మాట్లాడటం జరిగింది, దాని తాలూకు ఏదైనా సీసీ కెమెరా ఫుటేజ్లు వాళ్ళు వచ్చి కలిసినప్పుడు కనీసం లోపల మాట్లాడుకునేది కాకపోయినా బయట మాట్లాడటానికి వచ్చిన అధికారులు ఎవరున్నారో వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేసిందా? ఏం చెయ్యరు, అలాంటివి ఏం జరగవు. ఊరక 2 పోస్కోలు కబుర్లాగా మాటలనేస్తారు. ఇప్పుడు ఏదైనా సరే దాని తాలూకు ఎవరు ఏ అధికారులు వచ్చారో ఆ ఎన్ఎస్ఓ అనేది చెబుతున్నారో ఆ తాలూకు మనుషులు ఎవరున్నారో వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేయటం మరి ఈ రోజున మమతా బెనర్జీ కుదురుతుందా? అలాంటిది ఏది ఉండదు. కాకపోతే వీళ్ళందరూ ఊరక 4 పోస్కోలు కబురు మాటలు చెప్పి దాంతో పబ్బం గడుపుకునేది. ఈ సాక్షి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి మాటలన్నింటినీ ఏరకొచ్చి ఒక చోట మాలికలాగా గట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు మొత్తం ఇది చేసేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నమే జరుగుతుంది. వాటన్నిటినీ సమర్థవంతంగా ఎత్తి చూపించటం, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి అనేదే కుండబద్దల లక్ష్యం తప్ప మిగతా ఏదీ కాదు. ఇదే ఈరోజు కుండబద్దలు.